ఏపీ సర్కార్ ప్రయోగించిన ఎస్మా చట్టంపై అంగన్వాడీలు స్పందించారు. తాము చేస్తున్న సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించిన ఎస్మా చట్టానికి అదిరేది లేదని స్పష్టం చేశారు. కార్యకర్తలను అణచివేయాలని చూస్తుందని, సర్కార్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గేది లేదని తేల్చి చెప్పారు. ఎంతకైనా ఎందాకైనా పోరాడతామని వారు పేర్కొన్నారు. జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామంటున్న అంగన్వాడీ నాయకురాలతో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత 26 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు తమ జీతాలు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో ర్యాలీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా చట్టం తీసుకొచ్చింది. ఎస్మా చట్టం ప్రకారం 6 నెలలు ఎలాంటి సమ్మెలు చేయకూడదు. దీనికి నిర్బంధిస్తూ నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరం వద్ద కలెక్టరేట్ వద్ద రిలే నిరసనలకి అంగన్వాడీ కార్యకర్తలు పూనుకున్నారు. ఎస్మా చట్టం ప్రయోగించిన ప్రభుత్వంపై వీళ్ళు దీన్ని ఏ విధంగా ముందుకెళ్తారని మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇది అంగన్వాడీకి సంబంధించిన మహిళా నాయకురాలు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, 26 రోజులుగా మీరు మీ యొక్క జీతాలు పెంచాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అనేక కార్యక్రమాలు పలు దఫాల్లో నిరసన కార్యక్రమం చేశారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించింది. దీని మీద మీరు ఏమంటారు? ఇప్పుడు మహిళా పక్షపాతి జగనన్న ఏదో మేలు చేస్తాడని ఇప్పటి వరకు మాకు ఆశ ఉండింది. మరి అవన్నీ కాకుండా ఈ ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అనేది చాలా దుర్మార్గమైంది. మేము దీంతో వదిలిపెట్టము, ఈ చట్టాలకు భయపడము, బెదిరిపోము. మాకున్నటువంటి లబ్ధిదారులని, మా కుటుంబ సభ్యుల్ని, మొత్తాన్ని ప్రజా సంఘాలన్నిటి కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసి మేము ఇక్కడే కూర్చుంటాము. జీవో తీర్చుకొని మేము బయటికి వెళ్తాము. ఒకవేళ పోలీసులు వస్తారా, పోలీసులు కూడా అడ్డుకుంటాము. పోలీసులు ఎందుకంటే మాది బతుకు తెరువు పోరాటం, ఆకలి పోరాటం మాది. మేమే విలాసాల కోసము లేదనంటే జల్సాలు చేయడానికి కోసం జీతాలు పెంచమని అడగటం లేదు. నీ హోర్డింగ్లకి నువ్వు పెట్టే ఖర్చులన్నీ తగ్గించుకుంటే ఖచ్చితంగా అంగన్వాడీ జీతం పెంచొచ్చు. నువ్వు ఖాళీ కావాలని పట్టుదలగా పంతంగా చేస్తున్నావు. మేము కూడాను జనాలంతా సమీకరించుకొని బలమైనటువంటి పోరాటం చేస్తాము. అవసరమైతే మేము జైలు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగనన్న ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఎస్మా చట్టం ప్రయోగించిన రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నది ఎమర్జెన్సీ ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సేవ సంబంధించి చిన్నపిల్లలకి పౌష్టికాహారం లోపం కావచ్చు, గర్భిణీలకి, బాలింతలందరికీ కూడా పౌష్టికాహారం అందిస్తున్నారు కనుక ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు 26 రోజుల నుంచి ఈ సేవలు లేవు కనుక ఎమర్జెన్సీ కింద ఈ బాలింతలకి ఇబ్బందికరంగా రక్తహీనత ఇవన్నీ వస్తాయి కనుక దీని మీద మేము ఎమర్జెన్సీ చట్టం ప్రకారం మేము దీన్ని ఎస్మా చట్టం ప్రయోగించమంటున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఎస్మో చట్టం ప్రయోగించమంటున్నారంటే ఇప్పుడు అత్యవసర సేవలు అంటున్నారు. ఇప్పుడు వరకు అత్యవసర సేవలు ఈ 12వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు అత్యవసర సేవలు ఏవైతే ఉన్నాయో సచివాలయాల చేత చేపిస్తున్నారు కాబట్టి వాళ్ళ చేత చేయించుకోండి. లేదు మాకు ఇమీడియట్లుగా జీతం పెంచి మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి. అంతేగాని ఎస్మో చట్టం పరిణామం వలన ఆయనకి ఎంత అయితే ఇది ఉందో మాకు అంతే తీవ్రంగా పోరాడి మా వెనక ఈ మిగతా సంఘాలు అయితే ఉన్నాయి, మా కుటుంబ సభ్యులు అయితే ఉన్నాయి. కుటుంబ సభ్యులందరినీ వదిలేసి రోడ్డు మీద పడికాపులు కాస్తా ఈ రకంగా కలెక్టరేట్ల వద్ద, పీడీల వద్ద, ప్రాజెక్టుల వద్ద ధర్నాలు చేస్తుంది. ఎందుకు? మా జీతాల కోసమే. కనీస జీతం 26,000 అన్నాం. కానీ ఈ రోజు జీతాలు అనేది పెంచకుండా ఏం లేకుండా బయట మేము ఇక్కడే కలెక్టరేట్ల వద్దే బైఠాయిస్తాము. మేము ఇక్కడ నిర్మిస్తాం. దీనికి సంబంధించి ఎటువంటి దూరమైన ప్రజా సంఘాలను జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రజా సంఘాలు కలుపుకుంటూ అదేవిధంగా మా కుటుంబ సభ్యులు కావచ్చు, మాతో కలిసి వచ్చే ప్రతి నాయకుల్ని, పార్టీలు అందరినీ కలుపుకొని కూడా మేము నిరాహార దీక్ష కూడా సమ్మెకు కూడా పాల్గొంటాం. ఒకవేళ పోలీసు జైలు పంపించమన్నా కూడా మేము ప్రాణాలు త్యాగం చేసిన జైలు కన్నా సిద్ధంగా ఉన్నామని కూడా అంగన్వాడీకి సంబంధించిన నాయకురాలు కూడా కరాఖండిగా తెలియజేస్తున్నారు. మనం చలపతో కృష్ణ 6 TV నెల్లూరు.